చిన్నపిల్లల్లో వామిటింగ్ అయిన ప్రతిసారి తల్లిదండ్రులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఆ వామిటింగ్స్ లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి. ఇంతకుముందు వీడియోస్ లో మనం పాల వాంతుల గురించి డిస్కస్ చేసాం. అలా కాకుండా కొన్నిసార్లు పిల్లల్లో పసరు వాంతులు కూడా అవుతుంటాయి. పసరు వాంతులు అంటే మనకు ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ లో అయ్యే వామిటింగ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే బిలియస్ వామిటింగ్ అంటాం. ఈ బిలియస్ వామిటింగ్ అనేది డెఫినెట్ గా ఒక డేంజర్ సైన్. సో దీన్ని రెడ్ ఫ్లాగ్ అంటాం. రెడ్ ఫ్లాగ్ అంటే ఖచ్చితంగా దీనికి మనం అటెన్షన్ ఇవ్వాలి. ఇది ఎందుకు అవుతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ వామిటింగ్ అయినప్పుడు ఏదో ఒక మేజర్ కారణం దాగి ఉండొచ్చు బాడీలో అనేది మన అనుమానం. నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. సో చిన్నపిల్లల్లో గ్రీన్ వామిటింగ్స్ అయినప్పుడు దాని కారణాలు ఏవై ఉండొచ్చు? ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీ అంటే పసిపిల్లల్లో గ్రీన్ వామిటింగ్ అయితే కామన్ గా మనం ఫస్ట్ చూసేది బేబీ యొక్క జనరల్ కండిషన్ ఎలా ఉంది. అంటే బేబీ ఏమైనా ప్రీటర్మ్ బేబీనా, లేకపోతే బేబీకి ఏమైనా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే సెప్సిస్ అంటాం. ఆ సెప్సిస్ వల్ల కూడా కొన్నిసార్లు పేగులు కదలిక స్లో అయిపోయి గ్రీన్ వామిటింగ్ అవుతుంది. సో ఇవి కాకుండా కొన్నిసార్లు సర్జికల్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఆపరేషన్ అవసరం పడేటువంటి కండిషన్స్. అందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేగు మెలిక పడడం. దీన్ని మాల్ రొటేషన్ అంటాం. అంటే మన పేగులు ఒక పర్టికులర్ అమరికలో ఉంటాయి, అంటే ఒక అరేంజ్మెంట్ ఉంటుంది పేగులకి. ఈ అరేంజ్మెంట్ కొన్నిసార్లు పుట్టుకతో సరిగా ఉండదు. సో దీన్ని మనం మాల్ రొటేషన్ అంటాం. ఇలా మాల్ రొటేషన్ ఉన్నప్పుడు పేగులు మెలిక పడిపోయి మనకు గ్రీన్ వామిటింగ్ వచ్చే అవకాశం ఉంది. రెండవది పేగు సరిగా ఏర్పడకపోవడం, అంటే అట్రీసియా అంటాం. అట్రీసియా అంటే పేగు అనేది ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్, అది సరిగా ఏర్పడలేదు అనుకోండి, దాన్ని అట్రీసియా అంటాం. సో ఈ అట్రీసియా అనేది పేగుల్లో ఏ లెవెల్లో ఉందో దాన్ని బట్టి డియోడినల్ అట్రీసియా అని, జెజునల్ అట్రీసియా అని, ఐలల్ అట్రీసియా అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఇవి కాకుండా కొన్నిసార్లు ఈ చిన్నపిల్లలు పాస్ చేస్తే ఫస్ట్ మోషన్ ఏదైతే మట్టు అంటాం, అంటే మికోనియం అంటాం, అది గట్టి పడిపోయి అది పేగుల్ని బ్లాక్ చేస్తుంది. దీన్ని మికోనియం ఐలియస్ అంటాం. ఇది కాకుండా కొన్నిసార్లు ఈ పేగుల్లో మనకు నరాలు సరిగా ఏర్పడవు. ఆ నరాలు ఏర్పడకపోయినా పేగులు పనిచేయక మనకు గ్రీన్ వామిటింగ్ అనేది అవుతుంది. సో ఇవి కాకుండా కొన్నిసార్లు కంతులు, గడ్డలు ఏమైనా ఉంటే ఆ పేగుల మీద ఒత్తిడి క్రియేట్ చేసి పేగుల్ని బ్లాక్ చేస్తూ ఉంటాయి. సో ఇవి చిన్న పసిపిల్లల్లో ఉన్న కారణాలు. కొద్ది పెద్ద పిల్లల్లో కడుపుకు సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ అయినా, సపోజ్ సింపుల్ వచ్చేసి అపెండిసైటిస్, అందులో కూడా గ్రీన్ వామిటింగ్ ఉండొచ్చు. లేదా మెకల్స్ డైవర్టికులం అని చెప్పి అది కూడా ఆబ్స్ట్రక్షన్ కాజ్ చేయొచ్చు. లేదా కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత పేగులు అంటుకుపోవడం జరుగుతుంటుంది. వీటిని అడేషన్స్ అంటాం. సో ఆపరేషన్ అయిన పిల్లలకి గ్రీన్ వామిటింగ్ అవుతుంది అనుకోండి, పేగులు అంటుకుపోయాయని తెలుసుకొని నియరెస్ట్ డాక్టర్కి చూయించుకోవాలి. సో ఇది గ్రీన్ వామిటింగ్ యొక్క ఇంపార్టెన్స్. సో ఎప్పుడు కూడా గ్రీన్ వామిటింగ్ని నెగ్లెక్ట్ చేయొద్దు.